Super 6 లో లేటెస్ట్ అప్డేట్స్. ద ఫస్ట్ అప్డేట్ కాసేపట్లో హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించనున్నారు అల్లు అర్జున్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎలా స్పందించనున్నారు, అల్లు అర్జున్ ఏం మాట్లాడతారన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనికి రియాక్షన్ గా అసలు అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మొత్తం టాలీవుడ్లో మొత్తం షాక్ అయిందని పరిస్థితి ఏదని చెప్పవచ్చు. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే దీనికి మొత్తం బాధ్యుడు మొత్తం కూడా హీరో అల్లు అర్జున్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. హీరో అల్లు అర్జున్ వల్లనే అక్కడ తొక్కిసలాట జరగటము, ఒక లేడీ చనిపోవటము, ఆమె కుమారుడు ప్రస్తుతం కోమలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా అల్లు అర్జున్ తన తప్పు ఏం లేదన్నట్టుగానే ఉన్నాడు తప్పితే బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదని కూడా, దీనిపైన సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అల్లు అర్జున్కి మద్దతు కూడా ఉన్నట్టుగా సీఎం ఈరోజు వ్యాఖ్యానించడం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం దీనిపైన అల్లు అర్జున్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నాడు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎందుకంటే సంధ్యా థియేటర్ విషయంలో ఆ విషయం వెంకట్, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అల్లు అర్జున్కి తెలిసినా కూడా థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓపెన్ టాప్ కార్ నుంచి ఆయన చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారు, ప్రాణానికి విలువ చూపించలేదు అల్లు అర్జున్ అని కామెంట్ చేశారు. దానికి ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గతంలో కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగింది, నాకు నెక్స్ట్ డే చెప్పడం జరిగింది. అది తెలిసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవటం, ఒక బాబు తీవ్రంగా గాయపడటం అంటూ ఏసీపీ వచ్చి స్వయంగా చెప్పి వెళ్ళిపోమని చెప్పినట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు కూడా మాటలు చూస్తుంటే వేరువేరుగా ఉండటం కూడా జరిగింది. సో దీనిపైన అల్లు అర్జున్ ఇప్పుడు క్లారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు నెక్స్ట్ డే తెలిసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అని కూడా, అందుకే మాట్లాడటానికి కూడా మాటలు లేక నేను చాలా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ డే ఆయన మాట్లాడటం, ఇప్పుడేమో ఏసీపీ సంఘటన జరిగిన వెంటనే చెప్పడం అనేది కూడా ఇక్కడ మనం ఈ పాయింట్ కూడా గమనించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ దీనిపైన క్లారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా కాదా, మరి లేకపోతే ఆ రోజు అల్లు అర్జున్ చెప్పింది తప్ప అనేది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఏసీపీ చాలా బహిరంగంగానే కూడా ఆయన కూడా చెప్పినట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం దీనిపైన ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ తనపైనటువంటి అభియోగాలు ఏ విధంగా దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాడు అనేది కూడా ఇక్కడ చూడాలి. అల్లు అర్జున్ దాంతోపాటు బెనిఫిట్ షోలో తొక్కిసలాటతో పాటు అల్లు అర్జున్కి ఆ తర్వాత అంటే చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి క్యూ కట్టుతూ రావటం కూడా ప్రభుత్వం దీన్ని వేరే రకంగా కూడా చూడటం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఇటు అల్లు అర్జున్ పరామర్శిస్తున్న పరిస్థితి వచ్చిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కూడా మనం చూడొచ్చు. వెంకట్, అయితే ఈ రోజు ముఖ్యమంత్రి ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇకపై బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ హైక్లకు కూడా అనుమతి ఉండదు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీకి కూడా భారీ ఇంపాక్ట్ ఉండే అవకాశం, దాని మీద కూడా స్పందించే అవకాశం ఉంది అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పైన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కానీ, ప్రభుత్వం ఇతర మంత్రులు చేస్తున్న కామెంట్స్ పైన కానీ దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే బెనిఫిట్ షోలకు లేకపోతే టికెట్ ధరలకు మాత్రం ఆయన స్పందించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూలో మొత్తం కూడా బాధ్యుడిగా ప్రభుత్వం మాత్రం కేవలం అల్లు అర్జున్ చూస్తుంది. కాబట్టి దీనికి అల్లు అర్జున్ యొక్క బాధ్యత రహిత్యము, అతని నిర్లక్ష్యం వల్లే ఇలా ఈ సంఘటన జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఆయన మాట్లాడటం
అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మనం చూడటం కూడా జరిగింది. ఒకరోజు ఆయన చెంచల్గూడ జైల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో కూడా అక్కడ మిగతా వచ్చినటువంటి సన్నిహితులందరూ కూడా ఆయన పరామర్శిస్తున్న సమయంలో కూడా చూస్తుంటే ఇది ప్రభుత్వానికి కొంత విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. అంటే రాజకీయం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా మాట్లాడతాడనేది ఇక్కడ చూడాలి. అంటే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చాడా, లేకపోతే ఆ సంఘటనలు ఇప్పటి వరకు చూసుకుంటే బాధిత కుటుంబానితో పాటు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ బాబుకి ఎటువంటి ట్రీట్మెంట్కు వైద్య ఖర్చులు భరిస్తున్నారు, ఎటువంటి ఎంక్వైరీలు చేస్తున్నారని కూడా ఇప్పుడు ఆయన చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల అల్లు అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసి ఆ బాబుని కూడా పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ అంటే లాయర్ నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారము అక్కడికి వెళ్ళకూడదు అనేసి ఆ ఉద్దేశంతో ఆయన వెళ్ళట్లేదని కూడా చెప్పాడు. కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లాయర్ కనుక అంటే ఇటు నుంచి కూడా కోర్టు నుంచి కూడా పర్మిషన్ వస్తే మాత్రం తను తప్పనిసరిగా వెంటనే వెళ్ళేసి పరామర్శిస్తాను కూడా ఆయనకు చెప్పేసే అవకాశం అయితే ఉంది. సునీల్. ఓకే వెంకట్, లెట్స్ సీ. థ్యాంక్ యూ. ఇక సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇప్పుడు సీఎం కామెంట్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. థియేటర్ కు హీరో వస్తున్నారని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులను డిసెంబర్ 2న బందోబస్తు అడిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారని చెప్పుకొచ్చారు. అయినా హీరో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని, రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. దీంతో హీరో రాకను చూసిన ఫ్యాన్స్ ఎగబడ్డారని, అతడి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఫ్యాన్స్ ను ఎలా పడితే అలా నెట్టేశారన్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగిందన్నారు. హీరో థియేటర్లోకి వెళ్లిన తర్వాత పైన బాల్కనీలో ఉన్న హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారని, కింద నుంచి జనాన్ని తొక్కుకుంటూ హీరో వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోయిందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పట్టించుకోలేదన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. ఈ విషయాలను పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పి వెళ్లిపోవాల్సిందిగా కోరారని, లేదంటే హీరోను కూడా అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. అయితే అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు కూడా ఓ మహిళ చనిపోయిందని తెలిసి రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లారన్నారు. సీసీ ఫుటేజ్లో చూస్తే తాను చనిపోతున్నా బిడ్డకు ఏం కాకూడదని బాలుడి చెయ్యి పట్టుకుని వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హీరో అల్లు అర్జున్ ఒక రోజు జైలుకు వెళ్లి వస్తే హీరోలు, నిర్మాతలు, సినిమా వాళ్లు వెళ్లి పరామర్శించారన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారిని చూసేందుకు ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లలేదన్నారు సీఎం. ఒక్క పూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్ళు చేతులు పోయిన మనిషిని చూడడానికి వెళ్లినట్లు వెళ్లారని మండిపడ్డారు. ఓ మహిళ ప్రాణం పోయిందని, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని అన్నారు సీఎం. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ, హీరోయిన్ కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, లా అండ్ ఆర్డరు
శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేయండి అని వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు, కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు.